ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నా. జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. ఈరోజు నా అంశం, నీ కోసం దిగి వచ్చే దేవుడు. మరి చెప్తున్నాను, నీ కోసం దిగి వచ్చే దేవుడు. దేవుడు దిగి వస్తాడా మన కోసం? నిజమే, వస్తాడు. అవసరం అనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు నీ మీద తన ప్రేమను వెల్లడి చేయటానికి దిగి వస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు. జన సమూహము ఆయన వెంబడించినప్పుడు ఆయన తిన్నగా దిగి వచ్చి కుష్టి వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వచ్చాను. అందు కుష్టి వ్యాధిగ్రస్తుడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను. ప్రభు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మనగానే అతడు వెంటనే శుద్ధుడు ఆయను. జాతికినాలి కొండ మీద ప్రసంగం చేస్తున్న ప్రభు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడుకు ప్రత్యేకంగా జనసమూహంతో సహా కిందకి దిగి వచ్చేసాడు. నీకోసం దిగి వచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి ఉదయకాలం యేసుని స్వరం ద్వారా నువ్వు వింటున్నావు. దిగులు పడొద్దు, బెంగ పడొద్దు. నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ వేదన తెలుసు, నువ్వెంత నలిగిపోతున్నావు ఆయన తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం అవసరమైతే దిగి వస్తాడో, ఖచ్చితంగా దిగి వస్తాడు. ఏం దిగులు పడక్కర్లా. ఎందుకంటే ఆయనకు తెలుసు నీ బాధ, నీ వేదన, నీ కన్నీరు. ఆయన తెలుసు. అవసరమైతే ఆయన రంగంలో దిగుతాడో. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు రాజు తోసేసి మాడిపోతారనుకున్నాడు, చచ్చిపోతారనుకున్నారు. చాలామంది ఎదురు చూశారు, కానీ వారి కోసం దిగి వచ్చాడు అగ్నిగుండంలోకి. అవసరమైతే దేవుడు నీ కోసం దిగి వస్తాడు. దిగులు పడక్కర్లా. నీ కన్నీరు తెలుసు, నీ కుటుంబ సంగతి తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నువ్వు పడే సమస్యలు ఎలా ఎదుర్కొంటున్నావు ఆయన తెలుసు, నువ్వు ఎంత నలిగిపోతున్నావో తెలుసు. అవసరమైతే ప్రభు నీ కోసం దిగి వస్తాడో. దిగులు పడక్కర్లా. దిగి వచ్చే దేవుడు నీకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో విషయంలో దిగి వచ్చాడు, చూపించాడు తన బలమేందో. దేవుడు చూపించాడు. అగ్నిగుండం వీళ్ళు ఏం చేయలేదు, నేను వీరి చేయి పట్టుకున్నానని రుజువు చేశాడు ప్రభు. ప్రియులారా, గమనించాలి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం దిగి వచ్చే ప్రభు ఉన్నాడు కనుక నిరాశ పడక్కర్లా, కంగారు పడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. గమనించాలి. సీనాయి కొండ మీద మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే కోసం ఆయన దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడాడు. ప్రియులారా, నీ కోసం దిగి వచ్చే దేవుడు ఉన్నాడు. నిర్గమకాండం 3 అధ్యాయాలు చూసినట్లయితే, ఇశ్రాయేలు బాధ నేను చూశాను, వారి మొర నేను విన్నాను, వారు పడే కష్టాన్ని నేను చూస్తున్నాను, వారి కోసమే నేను దిగి వచ్చానని మాట్లాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రియులారా, గమనించాలి. దేవుడు నిర్గమకాండం 3:8 ఉంటుంది, నేను వారి కోసం దిగి వచ్చిన దేవుడు అని అంటున్నాడు. నీ కోసం దిగి వస్తున్నాడు. గమనించు. నిరాశ పడక్కర్లా, కంగారు పడక్కర్లా, తొందర పడక్కర్లా. అవసరం అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు ఆయన దిగి వస్తాడు నీ కోసం. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వే నిరాశ పడక్కర్లా, కంగారు పడక్కర్లా. దిగి వచ్చే దేవుడు. 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర ఏడుస్తూ, నా బతికింతేనా, నా జీవితం ఇంతేనా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇక నేను ఇలాగ అయిపోతానుకున్నప్పుడు ఆడి కోసం దిగి వచ్చాడు. దిగి వచ్చి భుజమే చేయేసి అన్నాడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నా, అక్కర్లే, లేచి నడు అన్నాడు. అంతే. దిగి వచ్చే దేవుడు నీకు ఉన్నాడు కనుక ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ నిరాశపడద్దు, కృంగిపోదు. అవసరమైతే దేవుడు నీ కోసం దిగి వస్తాడు. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను విడిచిపెట్టడం నీకు సహాయం చేస్తాడు కనుక అటువంటి గొప్ప విశ్వాసం ముందుకు అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 98498649904630288191. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.